చూడండి, అందరికీ నమస్తే. ఇది చూడండి పూలు. ఇవి చక్కగా ఈ పూల మొక్కల మధ్య ఈ మనం ఎల్లో పూలు పెట్టాలండి. అవి పెడితేనే మొక్కలకు చీడ చీడ పురుగుల బాధ నుంచి తప్పించగలుగుతాం అన్నమాట. ఇలా పసుపు పసుపు పూలు ఎక్కువ ఆకర్షించి పక్క మొక్కలకు వెళ్ళదండి. ఇక్కడ కూడా చూడండి, సరే ఇక్కడ ఇక్కడ కూడా. అందుకే ఈ కాయగూరలు ఆకుకూరల మధ్య ఈ పసుపువి పెడతానమాట నేను. కీటకాలు వీటిని బాగా ఆకర్షిస్తాయండి. బిళ్ళగన్నేరు ఇది. ఇందులో తెలుపు వైలెట్ ఉందండి. ఇప్పుడు ఇది ఈ పూలు ఇప్పుడు ఒక్కొక్క రకం అన్ని చామంతులు మాకు ఇప్పుడు వస్తున్నాయండి. ఇన్ని రోజులు వచ్చింది వాడిపోయింది, ఇప్పుడు వస్తుందన్నమాట. చూడండి, ఇవి పసుపు, ఇంకా ఆరెంజ్, ఎల్లో, గ్రీన్ కలిసి ఉంది అన్నమాట. చూడండి, ఇవి వైట్. ఇదిగోండి బోగన్విలియా, వైట్ కలర్ అన్నమాట ఇది. ఇవి ఆరెంజ్, వైలెట్ కలర్ అన్నమాట. ఇవి రెండు కలిసి ఉన్నాయి. పింక్ కలరు, ఇవి రెండు కలుపుతున్నాయి. ఇంకా ఈ 5 కలర్స్ కలిపి ఒక మొక్కగా నాటుతానండి, చేస్తాను నేను. ఒకే దాంట్లో పసుపు, తెలుపు ఇవన్నీ మొక్కలు ఒకేసారి ఒకే చెట్లో వచ్చినట్టుగా నేను స్టెమ్ కట్ చేసి చేస్తానండి. నమస్తే. చూడండి, ఇది ఒక పింక్ కలర్ అండి. ఇది చామంతులు. ఇవి వచ్చి పచ్చ పసుపు అనమాట, రెండు కలిసింది. పచ్చగా ఉంటుంది చూడండి చామంతి. ఇది కొంచెం వెరైటీ వేరే. 200 రూపాయలు పెట్టి నెక్లెస్ 2 కొన్నానండి. పీపుల్స్ ప్లాజాలో వస్తుంది కదా, అందులో కొన్నాను అనమాట. ఇది కనకాంబరం. ఇవి చిట్టి మందారాలు. ఇది అడీనియము. ఇది గులాబీ ఒక్కటే కూసిందండి. ఇంకా మొగ్గలు ఉన్నాయి, పూయాలన్నమాట. ఇవి వచ్చింది, ఇంకా ఇందులో మొగ్గలు ఉన్నాయి, పూయాలి. ఇవన్నీ రెడ్ కాశ్మీరీ గులాబీ అనమాట. ఇది కూడా మంచి వాసన వస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.